మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. గురు పౌర్ణమి రాబోతుంది. మరి ఈ రోజు యొక్క విశిష్టతని, ఈ రోజు చేయాల్సిన పూజలని, విధి విధాల్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 15 సంవత్సరాలు మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కాబోలు మనం కలిసి పనిచేసాం. చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది గురుగారు. ఇకపోతే గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేయండి. గురు పౌర్ణమి పేరులోనే గురు అనే శబ్దం ఉంది. అంటే ఈ గురువు అనే శబ్దం అంటే జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి గురువు. అది మనకు చిన్నతనంలో విద్యా బుద్ధులు వాళ్ళ దగ్గర నుంచి ఎలా పలకాలు నేర్పినటువంటి తల్లిదండ్రులని గురువులుగా భావించాలి. మనకు ఈ యొక్క సామాజికమైనటువంటి సోషల్ లైఫ్లో ఉన్నాం, వీటిలో ఎలా మనం జీవించాలని చెప్పినటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల్ని మనం కన్సిడర్లో తీసుకోవాలి. అలాగే మనం ఏదైనా ఒక దేవతని ఆరాధన చేసేటప్పుడు ఆ దేవతా ఉపాసనలో భాగంగా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువులు ఉపదేశ మంత్రములు ఇస్తారు. ఆ గురువు ఇచ్చినటువంటి ఉపదేశ మంత్రాన్ని స్వీకరించి ఉపదేశ మంత్రాన్ని ఉపాసన చేసుకుంటూ ఆ మంత్రం ఉపదేశం చేసిన గురువుని గురువుగా భావించాలి. అయితే ప్రధానంగా గమనించుకుంటేనమ్మా, మనము ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మనం ఆరాధించాల్సినటువంటి వ్యక్తి వ్యాస భగవాన్ల వారు. ఎందుకనంటే ఈ ఆషాఢ మాసంలో ఈ గురు పౌర్ణమి నాడు వ్యాస భగవాన్ల వారు జన్మించారని చెప్పి ఆయన పేరు మీదుగా మనం ఈ యొక్క గురు పౌర్ణమిని జరుపుకుంటున్నాం. అయితే చాలా మందికి తెలిసింది ఏంటంటే ఏదో 18 పురాణాలు రాశారు, లేకపోతే మహాభారతాన్ని అందించాడు, ఇదే నా గొప్పతనం అని అనుకుంటారు. కాదమ్మా. పూర్వం సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ యొక్క సమస్తమైనటువంటి జ్ఞానాన్ని నా సొంతం కావాలని చెప్పి బ్రహ్మవర ప్రసాదం చేత వేదాలన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయినప్పుడు కలగూర కంపలాగా కలిసిపోయినాయి వేదాలు. తర్వాత మళ్ళీ ఆ యొక్క విష్ణు భగవానుడు అవతారం ఎత్తడం, ఈ యొక్క వ్యాస భగవాన్ అవతారమే విష్ణు అవతారమే వ్యాస భగవానుల వారిని కూడా మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఆ వ్యాస భగవానుల వారు ఈ యొక్క 4 వేదాలు కలగూర కంపగా కలిసిపోయినాయి కదా, మళ్ళీ ఏ వేదానికి ఆ వేదము డివైడ్ చేసేసాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇలా ఏ వేదానికి ఆ వేదానికి చక్కగా డివైడ్ చేశాడు. అంటే పూర్వ స్థానాన్ని ఇచ్చాడు. అందుకని ఈ వేద విజ్ఞానాన్ని మనకు మళ్ళీ పునఃప్రతిష్ఠింపచేశారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని వ్యాస భగవానుల యొక్క ఆరాధన ఈ రోజున వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా చేయాలి. ఎలా చేయాలి గురుగారు? వ్యాస పౌర్ణిమ. అంతేకాకుండా సాక్షాత్తు ఈ భూమండలం అంతా కూడా సమస్తమైనటువంటి ధర్మములన్నీ నశించిపోయి మన సనాతన ధర్మం, ఇక దేవుడు లేడు, శూన్యమే దేవతారాధన అన్నట్టుగా భావన చేసిన సమయంలో ఆదిశంకరాచార్య అవతారం ఎత్తినటువంటి వ్యాస భగవానుల వారి యొక్క అంశనే ఆదిశంకరాచార్యుల వారు అంటారు. అందుకని ఈ ఆదిశంకరాచార్యుల వారు మళ్ళీ సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠింపజేసి అన్ని మతాలని ఉన్నటువంటి పండితులని, పీఠాధిపతులని జయించి అన్ని మతాలు కూడా అంగీకరించే విధంగా పంచాయతన పూజని మనకు ఏర్పాటు చేసి ఈ రోజున మనం 4 దిక్కుల్లో 4 పీఠాలని ఏర్పరచుకొని ఆ పీఠాధిపతుల ద్వారా సనాతన ధర్మం అంతా ప్రవిడవిల్లుతుంది అని అంటే కేవలం ఆదిశంకరాచార్యుల యొక్క చలువే అని చెప్పాలి. కాబట్టి ఈ రోజున మీరు చూసుకుంటే శృంగేరి పీఠం కానీ, కంచి పీఠం కానీ, బదరీ పీఠం కానీ, పూరీ పీఠం కానీ, ద్వారకా పీఠం కానీ, ఇలా 4 దిక్కుల్లో ఉన్నటువంటి 4 పీఠాల్లో ఈరోజు చాలా గొప్పగా జరుగుతుందమ్మా. సంక్రాంతి పండుగ, దసరా పండుగ మన పల్లెటూళ్ళలో ఎట్లా జరుపుకుంటామో ఈ పీఠ స్థానాలలో సనాతన ధర్మ భక్తులందరూ కూడా కిటకిటలాడిపోతారు. కాకపోతే వాళ్ళు ఆర్భాటంగా చేసుకోరు. ఇది విధానం. అయితే చాలా మంది తెలియక చేసేటువంటి తప్పు ఏంటంటేనమ్మా, ఈ యొక్క గురు పౌర్ణమి అంటే అర్థమే మార్చేసేసారు కూడా. ఇప్పుడు బాబాల ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నారు, పాద పూజ చేయడానికి తెగ లైన్లు కడుతున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. అసలు శాస్త్రం చెప్పబడినటువంటి విధానంగా గురు పౌర్ణిమని వ్యాస భగవాన్ల వారిని పూజించమని చెప్పబడిందమ్మా.
ఆదిశంకరాచార్యులు అని తలుచుకోమన్నది. ఈ రోజు మన సర్టిఫికెట్లో మీ నేషనాలిటీ అని చెప్పి పక్కన బాక్స్లో హిందూ అని మనం పెట్టుకునగలుగుతున్నామంటే దానికి కారణభూతులు ఆ వ్యాస భగవాన్ల వారు, ఆదిశంకరాచార్యుల వారమ్మ. వారు లేకపోతే మనం హిందూ అని పెట్టుకునే వాళ్ళు కాదు, మళ్ళీ మనం హిందువులుగా బ్రతికే వాళ్ళమే కాదు. ఎప్పుడో హిందువులు అనేది పూర్తిగా అంతరించిపోయేది ఆదిశంకరాచార్యుల వారి యొక్క చలువ వల్లనే. కానీ వారు చేసినటువంటి గొప్ప శ్రమని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఈరోజు గురువు అంటే చాలు ఏదో హారతులు ఇచ్చే విధంగా అయిపోయింది, భజనలు చప్పట్లు కొట్టుకుంటూ భజనలు చేసే విధంగా అయిపోయింది తప్ప, గురు పౌర్ణమి రోజున మనకు గురువు అంటే విష్ణువుని దేవతగా ఆరాధన చేసుకునే వైష్ణవులు ఉన్నారు, విష్ణువుని ఆరాధించే సామాన్య మానవులు ఉన్నారు. వాళ్ళందరూ గురువుగా ఎవరిని భావించుకుంటారు? హయగ్రీవ స్వామిని భావించుకుంటారు. ఈశ్వరుణ్ణి గురువుగా భావించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దక్షిణామూర్తి స్వరూపముగా గురువుని పూజించుతారు. ఇంకా కొంతమంది అనాదిగా అనేక యుగాల నుంచి దత్తాత్రేయుని ఆరాధన చేస్తున్నారు. కానీ అసలు ఈ దత్తాత్రేయుడు అడుగంటిపోయాడు. అసలు గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుని తలుచుకోవాల్సింది పోయి దత్తావతార అంశంలని చెప్పేసేసి ఇంకా ఎవరో మానవులుగా పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా తలుచుకుంటున్నారు. ఎవరి అభీష్టం వాళ్ళు తలుచుకోవచ్చు, కానీ వాళ్ళే ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి కంటే గొప్ప, ఇక వాళ్ళ పాదాల కింద మా దేవతలు ఉన్నారు కాబట్టి వాళ్ళే గొప్ప అనుకునే స్థితికి దిగజారిపోయింది మన సమాజం. ఆ విధంగా మనకు అంతరించిపోయిందమ్మ దేవతారాధన. ఈశ్వరుడు పోయాడు, విష్ణువు పోయాడు, అమ్మవార్లు పోయారు. ఇక దత్తాత్రేయుడు అని నామం మాత్రమే చదువుకుంటున్నారు గురువు అంటే. కాబట్టి వీక్షించేటువంటి సనాతన ధర్మ భక్తులారా, గురు పౌర్ణమి నాడు మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఏది ఆచరించారో అదే మనకు కర్తవ్యం. ఏనాడైనా బాబాల ఆశ్రమాలకు వెళ్ళారా మన తాత ముత్తాతలు? ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు వెళ్ళింది ఈశ్వరుడికి, విష్ణువుకి, దత్తాత్రేయుడికి. ఇప్పుడు పాద పూజలని, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా నకిలీ బాబాల కోసం ఖర్చు పెడుతున్నారమ్మా. గురు పౌర్ణమి అంటే అది కాదండి. మీ అభీష్టం మీకు ఒక అభిప్రాయము గురువుగా పడింది వేరు. కానీ ఈ గురు పౌర్ణమి నాడు ఆచరించవలసినటువంటిది వ్యాస భగవాన్ల వారి పూజ, ఆదిశంకరాచార్యుల వారి పూజ, దత్తాత్రేయుణ్ణి, హయగ్రీవుని, దక్షిణామూర్తిని, జ్ఞానాన్నిచ్చే అమ్మవారిని, వీటిని ఆరాధన చేయండి. తప్పకుండా మీకు ఈ గురు పౌర్ణమి సందర్భంగా గొప్పదైనటువంటి ఫలితం కలుగుతుంది. అసలు చాలా మందికి చెప్పేటువంటి విషయం ఏంటంటేనమ్మా, ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి యతులు, సన్యాసులు, పీఠాధిపతులు ఆచరిస్తారు కదా చాతుర్మాస్య దీక్ష. విష్ణువుని ఆరాధించే సాంప్రదాయంగా ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు తొలి ఏకాదశి నుంచి చేస్తారు. ఈశ్వరుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష చేసేటువంటి పీఠాధిపతులు, సన్యాసాధిపతులు వీళ్ళందరూ కూడా ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలు పెడతారు చాతుర్మాస్య దీక్ష. అలాగే శివరాత్రి రోజున ఎలా అయితే, తొలి ఏకాదశి రోజున అయితే ఎలా అయితే జాగారం చేస్తారో, ఈ యొక్క శివ జాగార వ్రతమని ఈ పూర్ణిమ నాడు కూడా ఈశ్వరుని తలుచుకుంటూ, శివరాత్రితో సమానంగా ఈశ్వరుని తలుచుకుంటూ జాగరణ చేస్తారు. ఇది దానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున చాలా విశేషమమ్మా. చక్కగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క స్వామి దేవతా ఆరాధన చేసుకోండి. అట్లాగే ఈ గురు పౌర్ణమి సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా జాతకరీత్యా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నివారణకి, ముఖ్యంగా విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలతో పాటుగా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, మరియు అలాగే జాతకరీత్యా ఉద్యోగం, వివాహం, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సంవత్సరం పొడుగుతా కూడా మీ గోత్రనామాలతో చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గురుగారు, జాతకంలో మనం చూసినప్పుడు కొంతమందికి గురు బలం తక్కువ ఉందమ్మా, అందుకే మీకు ఈ పనులు ముందడుగు వెళ్ళట్లేదు అని మనం కొన్ని చెప్తూ ఉంటాం. అది చదువు విషయంలో కానీ, ఉద్యోగంలో విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, లేదంటే లక్ష్మీ కటాక్షం విషయంలో కానీ మనం చెప్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు మంచిగా ఉపయోగించుకొని ఏదైనా చేయొచ్చునమ్మా. మనకు శాస్త్రాంతర్గతంగా చతుర్వర్గ చింతామణి ప్రకారము ఈ రోజున కోకిల వ్రతము అనేటువంటిది ఆచరించమని చెప్పింది. ఈ రోజున తెలిక పిండి అని దొరుకుతుంది. తెలిక పిండి దొరకలేని పక్షంలో అయితే
గురు పౌర్ణమి సందర్భంగా కాబట్టి గురువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి ధాన్యము శనగలు. శనగపిండినైనా తీసుకొని కోకిల యొక్క బొమ్మని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని అమ్మాయిలైతే చక్కటి వరుడు లభించాలనే ఉద్దేశంతో లక్ష్మీ ఆరాధన చేయమన్నది. ఆ కోకిల ప్రతిమని ప్రతిష్ఠించి పూజామందిరంలో దీపారాధన చేసి చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరంతో పూజ చేయాలి. కోకిల దేవికి అలంకరణ చేసి. అబ్బాయిలకి చక్కటి అందమైన భార్య లభించాలంటే ఇది చేయమని చెప్పింది. ఈ రోజు మొదలుకొని మళ్ళీ శ్రావణ పౌర్ణమి వరకు చేయాలి. అంటే ఒక నెల మాసం అవుతుంది. తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని అనగా మనం చేసినటువంటి పిండితో చేసినటువంటి దాన్ని నదిలో గాని సముద్రంలో గాని కలిపి వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఈ సంబంధించినటువంటి కోకిలా వ్రతం ఆచరించడం వల్ల మంచి సుగుణానేవ సుపత్ని సువరుడు లభిస్తాడు. అలాగే మహాభారతంలో ద్రుపదుని యొక్క భార్య పేరు కూడా కోకిలాదేవి. ఇక సంబంధించినటువంటిది విద్యార్థులైతే మీ యొక్క దగ్గరలోని మీకు విద్య నేర్పినటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి పండితులకి వస్త్రములు పండ్లు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండమ్మా, చాలా మంచి జరుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కోసం మీరు చేయాలనుకునే వాళ్ళు, ధనప్రాప్తి కావాలనుకునే వాళ్ళు, ఎందుకనంటే వివాహం కావాలన్నా తెలంగాణ ప్రాంతంలో లగ్గబలం లేదండి అంటారు, ఆంధ్ర ప్రాంతంలో గురుబలం లేదని అంటారు. మరి అట్టి గురువుకి సంకేతమైనటువంటి ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున మీరేం చేస్తారనంటే ఈ చెప్పినటువంటి కోకిల వ్రతాన్ని ఆచరించండి. నవగ్రహాల్లో గురువు చాలా బలవంతుడు. ఆయన దగ్గర విద్య, కీర్తి ప్రతిష్టలు, సంతానము, పనులలో అనుకూలత, అలాగే ధనము, ఈ 5 నవగ్రహాల్లో గురువు దగ్గర ఉంటాయి. ఈ కలియుగంలో ఈ 5 ప్రతి మనిషికి కావాల్సిందే. కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ధనప్రాప్తి కావాలనుకునే వాళ్ళు ఒక మంచి శ్వేత వస్త్రాన్ని తీసుకొని అందులో మీకు శక్తి కొలది కిలోంబావు నుంచి 2 కిలోలు 3 కిలోలు 3 కిలోలు అయితే చాలమ్మా. ఎందుకంటే గురువు యొక్క సంఖ్య 3 కాబట్టి 3 కిలోల బియ్యం మీరు పెట్టి 4 దిక్కుల 4 నిమ్మకాయలు పెట్టి మధ్యలో 3 తమలపాకులు పెట్టి దాని మీద లక్ష్మీ ప్రతిమ కానీ లేదా లక్ష్మీ విగ్రహం కానీ లేకపోతే కనీసం ₹1 కాయిన్ కానీ పెట్టి ఆ దీపారాధన 4 వైపున 4 దీపారాధనలు చేసి విప్ప నూనెతో దీపారాధన చేసినా లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేసినా లక్ష్మీప్రదం. కాబట్టి ఒత్తులు ఎన్ని వేయాలి గురుగారు? సాధ్యం త్రివర్తి, మనకు శ్లోకంలోనే వేదంలోనే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పి, అంటే 3 ఒత్తులు వేసి లేదా 3 దీపాలు ఒకే దాంట్లో 3 దీపారాధన చేయాలి. ఇక చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర పూజ గనక చేసినట్లయితే, తర్వాత మారేడు దళాలతో గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఈ గురు పౌర్ణమి రోజున చేసినటువంటి సందర్భంగా తప్పకుండా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందనేటువంటిది మనకు శాస్త్రవచన రీత్యా చెప్పబడి ఉందమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.